తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఇటు సాయంకాలపు ఆరాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అను ఈ ఆధ్యాత్మికమైన ఆరాధనలో ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవా నా మాటలు చెవినిబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా అర్థధ్వనిని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. ప్రార్థించుదము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మా విమోచకుడైన దేవా, నీకు వందనాలునైనా. ఉదయకాలం మొదలుకొని ఇటు సాయంకాలము మటుకు నీ పరిశుద్ధమైన కాపుదలలో మమ్మల్ని సంరక్షించి తిరిగి ఇటు కుటుంబ ఆరాధనలో మేము కలిసి నిన్ను ఆరాధించి ధ్యానించే భాగ్యము దయచేసినావు. ధ్యానాంశంలో నీ పరిశుద్ధాత్మ నడిపింపును, ఆదరణయు, సమాధానమును, నీ కృపను మాకు మెండుగా దయచేసి నీవు దీవించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, మరి ఇటు సమయమున మనము దేవుని స్తుతించులాగున జీవన గానములో నుండి గాండాంధకారములో నే నడిచిన వేళలో అనే కీర్తన పాడుచు దేవునిని మనము స్తుతించెదము. గాఢాంధకారములో నీ నడచిన వేళలలో, గాఢాంధకారములో నీ నడచిన వేళలలో, కంటి పాప వలె నన్ను కునుకాక కాపాడును. కంటి పాప వలె నన్ను కునుకాక కాపాడును. ప్రభువైన యేసునకు జీవితమంతా పాడేదన్. చెడియను బెదరను, నా యేసు నాతో నుండగా. చెడియను బెదరను, నా యేసు నాతో నుండగా. గాఢాంధకారములో నే నడచిన వేళలలో, మరణాపు లోయలలో నీ నడచిన వేళలలో, మరణాపు లోయలలో నీ నడచిన వేళలలో, నీ దుడ్డు కర్రాయు నీ దండము ఆదరించును. నీ దుడ్డు కర్రాయు నీ దండము ఆదరించును. శుద్ధాత్మతో నింపును, నా గిన్నె పొర్లుచున్నది. చెడియను బెదరను, నా యేసు నాతో నుండగా. చెడియను బెదరను, నా యేసు నాతో నుండగా. గాఢాంధకారములో నే నడచిన వేళలలో, అలలాతో కొట్టబడిన నా నావలో నేనుండగా. అలలాతో కొట్టబడిన నా నావలో నేనుండగా. ప్రభు యేసు కృప నన్ను ఎడబాయక కాపాడును. ప్రభు యేసు కృప నన్ను ఎడబాయక కాపాడును. ప్రభువైన యేసునకు జీవితమంతా పాడేదను.
నాతోనుండగా జడియను బెదరను నా యేసు నాతోనుండగా గాఢాంధకారములో నే నడచిన వేళలలో నేటి సాయంకాలపు ఆరాధన కొరకు ధ్యాన అంశముగాను ఏర్పాటు చేయబడిన వాక్య భాగముగాను హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూల్గును విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చదవబడిన వాక్యము మన ఆత్మీయ మేలుల నిమిత్తమై దేవుడు దీవించి కాపాడునుగాక. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మహోన్నతుడా దేవానికి వందనాలు. ఇటు సాయంకాలపు ఆరాధనలో నీ పరిశుద్ధమైన వాక్యము ధ్యానించుతుండగా నీ కృపాసన్ని సమాధానం మాకు మెండుగా దయచేసి మమ్మల్ని నీ సత్యములోనికి నడిపించి దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మొట్టమొదటిగా ఉన్నతమైన దేవుడు, రక్షకుడు, విమోచకుడైన దేవునికి నా నిండు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా. మరో తరుణము, మరో సమయము ఈ విధముగా మిమ్మల్ని కలుసుకునే భాగ్యమును, ఈ విధముగా వాక్యమును అందించే భాగ్యము దేవుడు నాకు అందించిన విధానను బట్టి దేవునికి నా నిండు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అదేవిధంగా మరి గౌరవనీయులైన మన స్థానిక సంఘ కాపరి గారు ఇచ్చిన అవకాశం బట్టి వారికి, అదేవిధంగా సహాయక సేవకులకును నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా సంఘ పెద్దలకును, నాయకులకును, విశ్వాసులకును, అదేవిధంగా మరి సాంకేతిక బృంద నిపుణులకును, ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకును ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభములను, దీవెనలను అందిస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, మన ధ్యాన అంశములో ప్రతిరోజు ఈ యొక్క సర్వాంగ కవచమును గురించి ధ్యానించిన వారిగా ఉన్నాము. ప్రతి భాగమును స్పష్టముగాను ధ్యానిస్తూ దానిలో ఉన్న ప్రాముఖ్యతను, దానిలో ఏ విధముగా ఏ రీతిలో మన జీవితంలో ఉపయోగించుకోవాలి, మరి ఏ విధముగా దానిని అనుసరించాలి, ఏ విధముగా దాని యొక్క ప్రాముఖ్యతలు మన జీవితంలో అనుదినముగా వాడబడాలి అనేది మనం ధ్యానించి ఉన్నాము. అదేవిధంగా మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో 2వ భాగంలో మనం ధ్యానించినాం. మరి ధ్యానాంశంలో దేవుని వాక్యము యొక్క ఆత్మను ఖడ్గము, దేవుని వాక్యమును గురించి మనము ధ్యానించినాం. కాబట్టి ఈరోజు చదువుకున్న హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనము జ్ఞాపకం చేయబడి ఉన్నాము. దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచులుగా ఎటువంటి ఖడ్గము అంటే వాడిగా ఉండి. ప్రియమైన వారలారా, ఈరోజు మనం ధ్యానించే అంశముగా దేవుని వాక్యమును రెండంచుల ఖడ్గము, దేవుని వాక్యమును రెండంచుల ఖడ్గము. దీని యొక్క మరి విభాగముగా మనం ధ్యానిస్తూ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లివింగ్ అండ్ యాక్టివ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లివింగ్ అండ్ యాక్టివ్. దేవుని వాక్యము సజీవమై బలము గలై ఉండును. దేవుని వాక్యము సజీవమై బలము గలదై. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యము చాలా విశిష్టముగాను, దేవునిది వాక్యము, దేవుని నోటి నుండి వచ్చిన ప్రత్యేకమైన వాక్యము, దేవుని గురించిన వాక్యమును ఎప్పుడు కూడా నిర్లక్ష్యముగా కానీ
అనాలోచితముగా కానీ దానిని ఉచ్చరించకూడదు. దానిని మరి ఏ విధముగా కూడా దానిని మనము లైట్గా అంటే మరి చులకనగా చూడకూడదు అనేది చాలా సందర్భంలో జ్ఞాపకం చేయబడి. ఎందుకు అంటే ఫర్ ఇఫ్ వి ద రీడర్ మరి ఏ విధంగా ఉంటుందంటే డస్ విష్ టు లిజన్ హీ ఫేసెస్ నో వన్ లెస్ దెన్ గాడ్ హిమ్సెల్ఫ్. అందుకోసం ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనము మనం గమనించినట్లయితే, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అనేదిగా మనం అదేవిధంగా 12వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో, నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి యుందుము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమై సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుని చేతిలో పడుట భయంకరముగా చూపించి ఉన్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే దహించు అగ్ని అయి దేవుడు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దీనిని ఏమాత్రము కూడా మన జీవితంలో చులకనగాను అనాలోచితముగాను దీనిని మనము చూడకుండా, ఏ విధముగా కూడా ప్రవర్తించకుండా అతి జాగ్రత్తగా, అతి పవిత్రమైనదిగాను అతి పరిశుద్ధమైనదిగాను మనము చూచే వారిగా ఉండాలి అని మనము జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, అదే కాకుండా పరిశుద్ధ గ్రంథము లేదా బైబుల్ is not a collection of religious writings from the ancient past అని సెలవిస్తుంది. అందును బట్టి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము అనేది ఏదో మత సంబంధమైన రచనలు వెల్లడిపరిచేదిగాను, చరిత్రను మరి ప్రకటన చేసే విధంగా ఉన్నది అనేదిగా మనం ఎప్పుడు కూడా భావించొద్దు. కానీ దేవుని యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన మాటలు ఇందులో వెల్లడిపరిచినట్లు, ఆయన ప్రజలకును అనుగ్రహించినట్టు మనం చూడవచ్చు. అందును బట్టే ప్రియమైన వాళ్ళరా, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మొదటి భాగంలో ఇది చాలా మేధావులు ఏమని సెలవిస్తారు అంటే, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ రెఫరింగ్ టువర్డ్స్ జీసస్, ఈజ్ పాయింటింగ్ టు జీసస్. యేసు క్రీస్తు ప్రభుల వారిని సూచించినట్లు ఈ వాక్యమును దేవుని వాక్యముగా చూచినట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా చాలా సందర్భంలో ఇది కష్టమైన విధముగా మరి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మెయింటైన్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫోకస్ ఆర్ ద రెఫరెన్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందును బట్టి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యం అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యం అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారిని సూచించినట్లు ఆయనకి ఏ నామము పెట్టి ఉన్నాడంట? మరి దేవుని వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్ అని ఆయనకు నామకరణ చేసినట్లు మనం చూస్తాం. అందుకొని బట్టే ప్రియమైన వాళ్ళ, ఈ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము అనేది దాదాపు ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఎక్స్క్లూజివ్లా మరి 39 సార్లు ఉచ్చరించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇది ప్రాముఖ్యముగా దేనిని విషయముగా చూస్తాము అంటే రెండిటి విషయముగా. దేనిని అంటే, ఒకటి ఆయన మాట్లాడిన వాక్యమును లేదా రచించిన వాక్యం, ఇట్ ఈస్ అ స్పోకెన్ ఆర్ రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ రాదర్ సన్ ఆఫ్ గాడ్గా చూస్తూ ఉంటాం. అందును బట్టే ఈ ఎపిస్టిల్ ఆఫ్ హీబ్రూస్లో, ఈ పత్రికల హెబ్రీయులకు రాసిన పత్రికలలో మనం చూస్తూ ఉంటాం. మొదటి అధ్యాయము 1-2 వచనములో మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనంలో గమనించినట్లయితే, పూర్వకాలమందు నా నామములోను నా విధముగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతకు ముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని
సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రియమైన వారలారా, ఏదైతే పితరుల ద్వారా ప్రవక్తుల ద్వారా పలకబడిన ప్రతి ఒక్క మాటను ఆయన కుమారునిలో వెల్లడిపరిచినట్లు, మరి పరిపూర్ణతగా నిర్మించినట్లు, నియమించినట్లు మనం చూడవచ్చు. అందుని బట్టే ప్రియమైన వారలారా, ఇందులో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మొదటి భాగంలో మనం గమనించినట్లయితే అక్కడ మరి దేవుని వాక్యము సజీవమై, మరి రెండోదిగా బలము గలదై ఉన్నట్లు మనం అక్కడ రెండు పదాలు వాడినట్లు మనం చూస్తాము. ఏది అంటే ఇట్ వాజ్ లివింగ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లివింగ్, అండ్ సెకండ్లీ ఇట్ వాజ్ యాక్టివ్. లివింగ్ అండ్ యాక్టివ్. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ యొక్క లివింగ్ అనే పదమును చాలా ప్రాముఖ్యముగాను ప్రథమముగాను వాడినట్లు మనము చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుని యొక్క గుణమును అక్కడ ప్రత్యేకపరిచినట్లు, వెల్లడిపరిచినట్లు చూస్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ ద పార్టిసిపల్ దట్ వాస్ డిస్క్రైబ్డ్ హియర్ ఇన్ ది సెంటెన్స్, ఇన్ ది స్టేట్మెంట్ హియర్ ఇన్ Hebrews 4:12 is the characteristics of the God spoken and the written word. అని ప్రియమైన వారలారా, ఇక్కడ దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యమును సజీవముగా ఉన్నది అంటే వాక్యం, వర్డ్ ఈజ్ అలైవ్ అనేదిగా ప్రకటన చేయబడము చూస్తూ ఉంటాం. అందుని బట్టే ప్రియమైన వారలారా, అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 38వ వచనంలో మనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును ఏ విధంగా మరి ఉచ్చరించినట్లు మనం చూస్తూ ఉంటే, అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 38వ వచనంలో మనం గమనించినట్లయితే, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడితడే. జీవవాక్యములను తీసుకొని వాడు ఇతడే అని సెలవిస్తూ, ప్రియమైన వాళ్ళు అక్కడ సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతలతోనూ తన పితరులతోనూ అరణ్యంలోనూ సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవ వాక్యములను తీసుకొని వాడితడే అని అక్కడ ప్రకటన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యము సజీవమైన వాక్యము అని చూసినాం. దేవుని యొక్క వాక్యము జీవము కలిగినది. దేర్ ఇస్ లైఫ్ ఇన్ హిస్ వర్డ్ అనిగా చూస్తున్న సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నా. అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనించినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనించినట్లయితే, మీరు క్షమాబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి ఒకనికొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యం ఎటువంటిదంట? శాశ్వతమగు జీవము కలిగినది. ఇక్కడ మరి పేతురు రాసిన పత్రికలో ప్రకటన చేస్తుంది. ఎటువంటిదంటే ఇది శాశ్వతమైనదిగా, జీవము కలిగినదిగా చూస్తాం. ఇంతకుముందు మనం జీవము కలిగినది చూసినాం. ఇది శాశ్వతంగా ఫర్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ గివింగ్ వర్డ్గా మనము చూడవచ్చు. అందును బట్టే ప్రియమైన వారలారా, సజీవముగాను వాక్యము ఉన్నది. అదే విధముగా జీవము దాల్చిన వాక్యము, ప్రాణముతో ఉన్న వాక్యమును ప్రకటన చేయువారిగా ఉంటున్నాము అనేది జ్ఞాపకం చేయబడి. రెండోదిగా మనం గమనించినట్లయితే ద సెకండ్ క్యారెక్టరిస్టిక్ దట్ వర్డ్ ఈజ్ ఎంఫసైజింగ్, దట్ ప్యాసేజ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఎంఫసైజింగ్ ఈజ్ అబౌట్ ద వర్డ్ ఈజ్ యాక్టివ్. ఫస్ట్ వన్ ఏందైతే సజీవముగాను, హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయం 12వ వచనంలో మొదటి భాగంలో మనం గమనించినట్లయితే అక్కడ మరి మొట్టమొదటిగా ఏమై ఉన్నదంట? సజీవమై ఉన్నదిగా ఉన్నది. ద వర్డ్ ఈజ్ లివింగ్. అండ్ రెండోదిగా మనం చూసినట్లయితే బలము గలదిగా ఉన్నది. బలము గలగా ఇట్ ఈజ్ యాక్టివ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ యాక్టివ్. యాక్టివ్ అనేదిగా ఏ విధంగా చూస్తున్నాము అంటే, ఈ గ్రీక్ మనము పదములో మనం చూసినట్లయితే ఎనర్జియా అనేదిగా చూస్తాం. ఎనర్జీ అనే పదముగా
పవర్ అనే ఎనర్జీగా, అంటే విచ్ ఈస్ పవర్ఫుల్, ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్గా, శక్తి కలిగినది అదేవిధంగా ప్రభావితమైనదిగా మరి ఈ వాక్యము ఉన్నదిగా మనం చూస్తాం. మొట్టమొదటిగా జీవము కలిగినది, నిత్యమైనది, శాశ్వతమైనదిగా, జీవమును ప్రాణమును కలిగించే విధముగా ఉన్న వాక్యమును మనం ధ్యానించినాం. ఇప్పుడు వాక్యము, దేవుని వాక్యము ప్రభావితము కలిగినది, శక్తి కలిగినదిగా మనము ప్రకటన చేయబడినట్లు మనం చూస్తాం. అందును బట్టే ప్రియమైన వాళ్ళరా, ఆది కాండంలో మొదటి అధ్యాయంలో మనము ఎప్పుడైతే ప్రారంభంలో సృష్టిని నిర్మించేటప్పుడు దేవుడు మాట్లాడిన మాటలలో ప్రభావితము కలిగినట్లు చూస్తాము. శక్తితోనూ మరో పలికినట్లు, జీవముగా మార్చినట్లు మనము చూసే వారిగా ఉంటున్నాము. అందును బట్టి ఫర్ ఎవ్రీథింగ్ just God has spoken word brought life into the creation. దేవుడు ఎప్పుడైతే మాట్లాడి ఉన్నాడో ఈ యొక్క సృష్టిలో ప్రాణమును, జీవమును కలగజేసిన విధముగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అందును బట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనములలో మనం గమనించినట్లయితే ఈ వాక్యమే మనుషులను వారి యొక్క పాపముల నుండి పవిత్రీకరించినట్లు మనము చూస్తూ ఉంటాం. అందుకోసము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం ఒకసారి గమనించినట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆ వాక్యము ద్వారా ఏం చేసి ఉన్నాడంట? బ్రతికించెను. ఆ వాక్యము మనుషుల జీవితములో ప్రాణమును పోసి ఉన్నట్లు ఉన్నది, ప్రభావితము కలగజేసి ఉన్నది, శక్తిని వాటిని అనుగ్రహించినట్లు మనం చూస్తాం. 2వ వచనములో చూస్తే, మీరు వాటిని చేయుచు వ్రాయమండలము సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించిన శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిని వానితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వాళ్ళే స్వభావ స్థితముగా దైవోగ్రతతో పాత్రులమై ఉంటిమి. ఆయనను దేవుడు కరుణ సంపన్నుడై ఉండి మనమును మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన సహోదర ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రియమైన వాళ్ళరా, కృపచేతన మనము రక్షింపబడి ఉన్నాము. ఆయననే ఆయన వాక్యమే శరీరధారి అయి మనను బ్రతికించింది అనేదిగా, అంటే హిజ్ వర్డ్ ఈజ్ కంప్లీట్లీ లివింగ్ అండ్ యాక్టివ్ ఇన్ దిస్ వరల్డ్ అనేదిగా ప్రకటన చేసినట్లు చూసి, అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనించినట్లయితే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తిగాను పిలువబడుతుంది. అందును బట్టి ప్రియమైన వాళ్ళరా, శక్తి కలిగిన వాక్యము, ప్రభావితము కలిగిన వాక్యము మనము ధ్యానించే బదులమై ఉన్నాము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆత్మను ఖడ్గమును, దేవుని వాక్యం యొక్క ఆత్మను ఖడ్గమును ఎప్పుడైతే ధరించుకుంటామో ప్రియమైన వాళ్ళరా, మన పరిస్థితులన్నింటినీ జీవము కలిగిన విధముగా మార్చే విధముగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఉన్నాడో, లాజరు బయటికి రా అని ఎప్పుడైతే అందించిన వాక్యమును బట్టి, తన చిన్న కుమార్తెని చేతును పట్టు ఆ వాక్యము ఎప్పుడైతే తనను తాకి ఉన్నదో, తన వాక్యము అందజేసి ఉన్నదో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచి ఉన్నది, నువ్వు శుద్ధునిగా కమ్మని ఎప్పుడైతే వాక్యము దేవుడు పలికి ఉన్నాడో, అది సజీవముగా మారినది, జీవమును కలిగజేసినది, ప్రభావితమును దయచేసినది,
శక్తిని అనుగ్రహించి స్వస్థతను సమాధానమును అనుగ్రహించినట్లు మనము చూస్తూ ఉంటాం. అందును బట్టే ప్రియమైన వాళ్ళరా, ద బైబుల్ ఈజ్ నాట్ ఎ డెడ్ లెటర్ అని ఒక పండితుడు సెలవిస్తాడు. అందును బట్టే ఈ యొక్క వాక్యము, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము అనేది ఏదో చచ్చిపోయిన ఉత్తరమును వంటిది కాదు, అది సమాధి చేయబడిన మాటలను బట్టి కాదు, కానీ సజీవమైన పునరుద్ధానుడైన క్రీస్తుని ప్రకటన చేస్తున్నప్పుడు అది సజీవముగాను ప్రభావితము కలిగినది గాను శక్తివంతముగాను నిరంతరము నిత్యము శాశ్వతము జీవము కలిగిన వాక్యమును మనము బోధించే వారిగా ఉంటున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వారలారా. అందును బట్టి దోస్ పీపుల్ హూ చూస్ టు ఇగ్నోర్ ద మెసేజ్ ఆఫ్ ద స్క్రిప్చర్ will experience not merely the power of God but it keen to edges as well. అందుకోసం దేవుని యొక్క వాక్యమును నశించుచున్న వారికి వెర్రితనముగా ఉంటుంది, కానీ రక్షింపబడుచున్న వారికి అది దేవుని యొక్క శక్తి ప్రభావితంగా వారి జీవితంలో పనిచేయు విధముగా ఉంటుంది అనేది జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం ధ్యానించిన అంశముగాను దేవుని యొక్క ఆత్మ ఖడ్గముగాను దేవుని వాక్యము రెండంచుల ఖడ్గముగా మరి తర్వాత భాగంలో మనం ధ్యానించే వారిగా ఉంటాము. కాబట్టి ఈరోజు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లివింగ్ అండ్ యాక్టివ్. దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యమును, దేవుని యొక్క సజీవమైన వాక్యమును, దేవుని యొక్క మన పరిశుద్ధమైన వాక్యము ఏ విధంగా ఉంటుంది అనేదిగా మనం చూసినట్లయితే అది సజీవమైనదిగాను బలము గలదై మరి దేవుని వాక్యము ఉన్నది అని ధ్యానించి ప్రియమైన వాళ్ళరా, ఇటు సజీవమైన వాక్యము మన చేతిలో ఉన్నది. ఈ సజీవమైన వాక్యము ఎప్పుడైతే మనసులో ఉంచుకుంటామో మన మనసులలో జీవమును దాల్చే విధముగా ఉంటుంది, ప్రభావితము కలగజేసేదిగా ఉంటుంది, శక్తితో మనలని నింపు వారిగా ఉంటుంది. అందుని బట్టే యేసు క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే పౌలు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడో అక్కడ ఏమంటాడంటే, నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా బలమును కనపరచెదను, నా వాక్యమును కనపరచెదను, నా శక్తిని కనపరచెను, నా ప్రభావితమును నీకు అందించెదను, నా జీవమును నీకు ఆశీర్వదించెదను, నా సమాధానం నీకు అనుగ్రహించెదను అని ఎప్పుడైతే జీవము కలిగిన దేవుడు ప్రకటన చేయవాడిగా, వాగ్దానం చేయవాడిగా. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, మనము సజీవమైన దేవుని ఆరాధిస్తున్నాము, నమ్మదగిన వాడిని ఆరాధిస్తున్నాము, జీవం కలిగిన అధిపతిని ఆరాధించు వారిగా ఉంటున్నాము. కాబట్టి అటు ఆధారము ఎప్పుడైతే మనము జీవించి ఈ ఆత్మను ఖడ్గమును ధరించుకొని ఎత్తుకొని పోరాడు వారిగా ఉంటామో దేవుడు మనకు సహాయకుడుగా ఉండి మన పోరాటములు అన్నిట్లో విజయము అనుగ్రహించు వాడిగా ఉంటాడు. కాబట్టి ఇది ఈ యొక్క వాక్య ధ్యానంలో దేవునిని సంరక్షణకరమైనది గాను దీవెనకరమైనది గాను వాక్యము సజీవముగాను బలము గలదై ఉన్నదిగా మనం ధ్యానించిన వాటి కృపలో దేవుడు మనకి దీవెనలను అనుగ్రహించి సమాధానం అనుగ్రహించి మరి ముందు దాని వచ్చే వాక్య ధ్యానాంశంలో ఏ విధంగా ధ్యానించే వారిగా ఉంటామంటే రెండు అంచుగల ఎట్టి ఖడ్గము వంటిదిగా వాడిగా ఉంది అని వాటి విషయం మనం ధ్యానిస్తాం. మరి ఇటు కృప దేవుడు సమాధానంతో మనకి దీవించి మన కుటుంబాలను ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ వాక్యము సజీవమైనది గాను, నీ వాక్యము జీవము కలిగినది గాను, నీ వాక్యము బలమును ఇచ్చేవారి గాను, నీ వాక్యము ప్రభావితము కలగజేయువారి గాను, నీ వాక్యము శక్తి కలిగినది గాను, నీ వాక్యము నిత్యము మాకు దేవా నిరీక్షణను అందించు విధముగాను, నీ వాక్యము నిరంతరము శాశ్వతము జీవమును ప్రసాదించు విధముగా ఉన్నది అనేది నీవు జ్ఞాపకం చేసిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నశించుచున్న వారికి అది వెర్రితనమేమో, కానీ ఇదిగో ప్రభువా, రక్షింపబడుచున్న వారికి అది దేవుని యొక్క శక్తి అని ప్రకటన చేస్తున్నాం. అట్టి శక్తి మాలో మా కుటుంబ జీవితంలో నీవు ప్రభావితముగా కలగజేసి ఇదిగో మేము శక్తి సంపూర్ణతలో మేము నిలబడడానికి నీ సహాయము దయచేయండి ప్రభువా. నీ వాక్యం అనే ఇదిగో తండ్రి దేవ ఉదక స్నానము జరిగించి పరిశుద్ధపరిచి శక్తిమంతులమైన విశ్వాసులుగా, శక్తిమంతులమైన సేవకులుగా, శక్తిమంతులమైన
నీతిమంతులుగా మేము జీవించడానికి నీ సహాయం మాకు మెండుగా దయచేయండి. మా బలహీనతలో నీ బలమును కనపరుస్తానని నా కృప నీకు చాలునని సెలవిచ్చినావు ప్రభువా. మాకు నీ కృప మా కుటుంబ జీవితంలో, మా వ్యక్తిగత జీవితంలో, మా ఉద్యోగ జీవితంలో, మా ప్రయాణ జీవితంలో, మా వ్యాపార జీవితంలో, మా విశ్వాస జీవితంలో, మా పిల్లల జీవితంలో, మా ఒక ప్రయాణ జీవితంలో, మా ఒక ప్రతి ఒక్క పరిస్థితులలో నీ జీవము కలిగిన వాక్యమును మేము ఉచ్చరించే వారిగా మేముండు కృపను, ధైర్యమును, విశ్వాసమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే బలహీనత వ్యాధులో ఉంటున్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. నీ వాక్యము చేత వారిని స్వస్థపరచండి. ఇదిగో తండ్రి, నీ గాయముల చేత మాకు స్వస్థత అని చెలవిచ్చిన నీ వాగ్దానంతో వారిని సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి తండ్రి. బలహీన ఉన్న వారికి బలమును దయచేయండి తండ్రి. అవును తండ్రి, కృంగిన వారిని లేవనెత్తు దేవుడవు నీవే తండ్రి. విరిగి నలిగిన హృదయము చేత మానసిక ఒత్తిడులతో కృంగిపోయి ఉన్న వారిని బట్టి మేము జ్ఞాపకం చేసుకొని వారిని స్వస్థపరిచి నెమ్మది దయచేయండి తండ్రి. అవును తండ్రి, శాంతి సమాధానం కోసం ఎదురు చూచు వారికి బట్టి వారి కోసం ప్రయాసము చే వారిని బట్టి జ్ఞాపకం చే వారికి నీ సమాధానము నీ శాంతిని ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా దేవా మరి కుటుంబంలో ఉన్న బలహీనతలను, ఆర్థికమైన ఇబ్బందులను, ఆయాసకరమైన పరిస్థితులను బట్టి మేము జ్ఞాపకం చేసుకొని నీ సమాధానం మెండుగా దయచేసి జీవము కలిగిన, ప్రభావితము కలిగిన నీ వాక్యమును వాగ్దానముగా బిడ్డలకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ శక్తితో వారిని కుమ్మరించండి. ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని నీవు దర్శించు ప్రభువా. నీ ప్రభావితమైన శక్తిని, వాక్యమును, జీవము కలిగిన వాక్యము వారిలో దయచేసి ఇదిగో నూతనత్వమును, నూతన ప్రభావమును, నూతన జీవితమును, నూతన నీ యొక్క గుణలక్షణములను, నూతన ఆలోచనను, నూతన విశ్వాసమును ఆ బిడ్డలకు అనుగ్రహించమని నేను ప్రార్థించుచున్నాం తండ్రి. దేవానికి వందనాలు. అదేవిధంగా పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని క్షేమమును, కృపను, సమాధానం మెండుగా దయచి ఆరోగ్యం చేత వారిని బలపరిచి తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వారికి కుటుంబంలో నెమ్మదిని, సమాధానం, ఆదరణ, కృపను మెండుగా దయచేసి నీ నడిపింపును, నీ యొక్క కృపయు ఎల్లప్పుడూ అనుగ్రహించి నేనును నా ఇంటి వారు ఎల్లప్పుడూ నీతి సూర్యుని గొలుతుమని గొప్ప సాక్ష్యము గల కుటుంబంగా ఆ బిడ్డలను నిలిపి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలకు జ్ఞానం, తెలివి, వివేచన మెండుగా దయచేయండి తండ్రి. యవ్వన బిడ్డలకు కావాల్సిన నడిపింపును, ఆదరణ, సమాధానం మెండుగా దయచేసి ఆశీర్వదించండి తండ్రి. వృద్ధాపంలోని బిడ్డలకి ఇదిగో తండ్రి, వారికి దేవా ఎంతమంది అయితే ఒంటరిగా దేవా తలంచేవారిగా ఉంటున్నారో, నన్ను చూచేవారు ఎవరు లేరే, నన్ను ఆయాసపరుస్తున్నారే, నన్ను దుఃఖపరుస్తున్నారే, నన్ను ఎవరు కూడా చూడటం లేదే, ఎవరున్నారు, నేను అందరున్నా నేను ఎవరు లేనట్టే ఉన్నాను అనే ఆలోచన తత్వంతో ఉంటా పెద్ద మనుషులను బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇదిగో తండ్రి, ముదుము వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడు దేవుడను నేనే అని నువ్వు వాగ్దానం చేసిన దేవుడవు. వారికి ఆదరణ దయచేసి నేనున్నాను, నేను చూచువాడను, నేను నడిపించువాడను, నేను కాచువాడను, నేను కాపాడువాడను, నేను నీ తండ్రిగాను, దేవుడిగాను, రక్షకుడుగాను, విమోచకుడుగాను, నిన్ను ఎప్పుడు విడువను, ఎడబాయని దేవుడిగా నేను ఉంటున్నాను అని దేవ వారికి ఆదరణను, సమాధానం మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మరి ప్రయాసంతో ఉదయకాలం అంతా శ్రమపడి కష్టమైన దేవా వారి యొక్క ఉద్యోగంలో, వారి బాధ్యతలో నిర్వర్తించిన వారికి సమాధానము, నెమ్మదిని, కృపను దయచేయండి. అదేవిధంగా ప్రభువా కుటుంబంలో నెమ్మదిని, సమాధానము దయచేయండి. ప్రతి బిడ్డలను దీవించండి. ఇదిగో తండ్రి, ఆయాసకరమైన పరిస్థితిలో అదేవిధంగా దేవా మరి ఇదిగో హాస్పిటల్లో ఉంటున్న వారిని బట్టి జ్ఞాపకం చేసుకు వారిని స్వస్థతను దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి, ఇదిగో నూతన దేవాలయ ప్రతిష్టత కొరకు ప్రార్థిస్తూ ఇదిగో నీ నిర్ణయం చొప్పున నీ వాక్యము సజీవమైనది గాను, ఆ జీవం కలిగిన వాక్యము అందులో మేము స్తుతించే వారిగాను, ధ్యానించే వారిగాను, ప్రకటించే వారిగాను మాకు కృపను దాల్చి నీవే నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సహాయ సహకారంతో మమ్మల్ని దీవించి ఎల్లప్పుడూ మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాలపు దీవెనలతోనూ, నీ సమాధానంతోనూ, నీ కృప వెంబడి కృపణతోనూ మమ్మల్ని దీవించి మమ్మల్ని తృప్తిపరచమని ఈ నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలు తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవన్నావు స్వామి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు,
యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క శాశ్వతమైన ప్రేమయు పరిశుద్ధాత్మిక నిత్యమైన నడిపింపును ఆదరణయు సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును మన కుటుంబాలకును మన సంఘములకును మన సహవాసములకును సదా తోడు నీడై నడిపించి కాపాడును గాక. ఆమేన్. Yeah.